ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, దీనిలో భాగంగా వాసవి కన్యక పరమేశ్వరి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో జయంతి వేడుకలు జరిగాయి. ఈ జయంతి వేడుకలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం అధికారికంగా వాసవి కన్యక పరమేశ్వరి జయంతి వేడుకలను నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గండ్రకు అదేవిధంగా భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య గౌడ్ను ఆర్యవైశ్య సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఆర్యవైశ్య కుల దైవమైన వాసవి కన్యక పరమేశ్వరి జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇష్టమైనటువంటి దేవత కుల దైవం వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వారి ఆశీస్సులతో ఏ పనైనా కార్యక్రమమైనా మొదలుపెట్టేటువంటి సంస్కృతి వాళ్ళ కులంలో ఉంది. ఒక ఆర్యవైశ్యే కాకుండా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు సబ్బడ్డ వర్గం కూడా వారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు ఎన్నడూ లేని విధంగా స్వతంత్రం వచ్చిన కానుంచి ఎవరు చేయలేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాసవి కన్యక పరమేశ్వరి యొక్క జయంతిని ఈరోజు మరి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి అధికారికంగా ఈ యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాలని చేయడం. ఈరోజు ఏదైతే వైశ్యుల పక్షాన సబ్బడ్డ వర్గాల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మంత్రివర్గానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు ఏదైతే వాళ్ళ యొక్క వాసవి కన్యక పరమేశ్వరి ఆలయాలు కూడా విస్తృతంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలయాలకు కూడా సీజీఎఫ్లో సహకరిస్తూ ఏదైతే దేవాలయాలను కూడా పునరుద్ధరణ చేస్తూ మరి కొత్త నూతన ఒరవడిని కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈరోజు వాసవి కన్యక పరమేశ్వరి జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించినందుకు మరోసారి గౌరవ ముఖ్యమంత్రికి మంత్రివర్గానికి హృదయపూర్వకంగా వైశ్యుల పక్షాన సబ్బడ వర్గాల పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.